మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెళ్ల రవిశాస్త్రి గారు. మరి గురువు గారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, స్పెసిఫిక్గా మాకు ఒక విషయం తెలిసింది ఏంటి అని అంటే, మీరు ఒక బుక్ రాశారని తెలిసింది గురుగారు. అసలు ఆ బుక్ నేమ్ ఏంటి, అసలు ఆ బుక్ రాయడానికి ముఖ్య కారణాలు ఏంటి, అలాగే ఆ బుక్లో ఏమేమి అంశాలు ఉండబోతున్నాయి, వీటన్నిటి గురించి మాకు ఒక చక్కటి వివరణ ఇవ్వండి గురుగారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. అందరికీ నమస్కారం. మీరు పుస్తకం గురించి అడిగారు. ఆ పుస్తకం ఏదో కాదు, ఇది శ్వాస సోర్స్ ఆఫ్ లైఫ్. ఓకే గురుగారు. ఈ పుస్తకం అనేది చాలా అంటే శ్వాస గురించే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. శ్వాస గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే శ్వాస గురించి ఏముంటుంది అంటే, ఎవరైతే ఆధ్యాత్మికంగా సాధన చేసేవారు, ఈరోజు మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస, ప్రాణాయామం అంటే శ్వాసతోనే జరుగుతుంది. మన ప్రాణం వెళ్ళేది వచ్చేది శ్వాసతోనే. మన వాయువుతోనే మన ఆయువు లింక్ అయి ఉంటుంది. ఓకే, ఆ యొక్క వాయువు సాధనని మనం ఎలా చేయాలి అనేది ఈ బుక్ యొక్క సారాంశం. సింపుల్గా చెప్పాలి అయితే దీని గురించి మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఆల్రెడీ చాలా. కాకపోతే అవి సాంస్క్రిట్లో ఉండటము, అలాగే వచ్చేసి ఓల్డ్ తెలుగులో ఉండటం అనేది చాలా వరకు జరుగుతూ వచ్చింది. దాంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే, మా గురువు గారు, నాకు విద్య నేర్పినటువంటి గురువు గారు మారెళ్ల రామకృష్ణ గారు శ్వాస మహాజ్ఞానం అని 7 పుస్తకాలు సీరియస్గా రాశారు. అవి చిన్న చిన్నవి అన్నమాట. అలాగే స్వరయోగం అనేసి, స్వరచింతామణి అనేసి, స్వరశాస్త్ర మంజరి అనేసి, అలాగే జీవ బ్రహ్మైక రాజయోగం అనేసి, ఇట్లా వీటన్నిటిలో శ్వాస గురించి ఇన్డెప్త్గా మనకి యోగులు ఇచ్చారు. అలాగే యోగ పద్ధతిలో మనం చూసుకుంటే ప్రాణాయామాలని ఇవన్నీ ఉన్నాయి. అయితే దీన్ని ఎట్లా అంటే, ఈ పుస్తకం ప్రారంభమైన 2018లో 7 years బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. 7 ఏళ్ల క్రిందటి నుంచి ఈ పుస్తకాన్ని రాస్తున్నారు గురుగారు. అప్పుడు ఏంటంటే, మనకి పిరమిడ్ సంస్థ వ్యవస్థాపకులైనటువంటి పత్రిజీ గారితో నాకు మంచి అనుబంధం ఉండేది. వారు శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ మీద మెడిటేషన్ ప్రచారం చేస్తున్నప్పుడు వారితో కొన్ని డిస్కషన్స్ జరిగినప్పుడు, శ్వాసకు సంబంధించిన మంచి ఆర్టికల్స్ రాయండి అని. అప్పుడు నేను ధ్యాన జగత్ అనే ఒక మ్యాగజైన్కి ఆర్టికల్స్ రాసిచ్చేవాడిని. అలాగే లీడ్ ఇండియా మ్యాగజైన్, అబ్దుల్ కలాం గారిది లీడ్ ఇండియా సంస్థ, దాంట్లో కూడా కొన్ని ఆర్టికల్స్ రాయటం జరిగింది. అప్పుడు దీనికి రాయమంటే అప్పుడు ఫస్ట్ దానికోసమే స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసింది అది మొత్తం కూలంకషంగా చేసి, ఒక ఆర్టికల్స్ లాగా కొన్ని ప్రచురమయ్యాయి, తర్వాత కొన్ని పెండింగ్, అట్లా అట్లా మొత్తం అవన్నీ సేకరించి చేసేసరికి ఒక 120 పేజీలు వచ్చింది అనమాట. ఫస్ట్ 120 పేజెస్ రాగానే ఓకే, ఇది చాలా బాగుంది కంటెంట్, కాబట్టి దీనికి ఆధారాలు ఎక్కడున్నాయని ఆయన క్వశ్చన్ చేశారు. అవును, కరెక్ట్. ఓకే, వారే పత్రిజీ గారే 2021లో 2020లో మనకి కరోనాకి జస్ట్ 1 month బిఫోర్ వారు కవర్ పేజీ కూడా దీన్ని వారే ఆవిష్కరించారు. వారు ఇప్పుడు స్వర్గస్థులై ఉన్నారు. వారు ఉన్నప్పుడు వారు కవర్ పేజీ ఆవిష్కరించడం, దీనికి ముందు మాట రాయడం, అదంతా జరిగింది. అయితే ఆ తర్వాత ఏంటంటే, దీనికి ఆధారాలు ఏంటి అన్నప్పుడు, అప్పుడు మనకు ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో ఎక్కడుంది, అలాగే తంత్రగ్రంథాల్లో ఎక్కడుంది, అలాగే మనకి వీటిల్లో ఎంతమంది మహాగురువులు దీని గురించి చెప్పారు. మన తెలుగులో చూసుకుంటే వేమన గారు శ్వాస గురించి మాట్లాడతారు, వీరబ్రహ్మం గారు మాట్లాడతారు, శ్రీనాథులు వారు మాట్లాడతారు, తరిగొండ వెంగమాంబ తిరుమలలో ఇప్పుడు అన్నదానం అనేది ఆమె రాసినటువంటి రాజయోగ సారాంశం అనే ఒక అద్భుతమైన గ్రంథం ఉంది. ఇవన్నిటినీ రీసెర్చ్ చేసుకుంటూ ఆ గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఉంది. అలాగే ఉపనిషత్తుల్లో మనకి బృహదారకోణ ఉపనిషత్తు, హంసోపనిషత్తు, బ్రాహ్మణోపనిషత్తు, బ్రహ్మ విద్యోపనిషత్తు, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఈ ఉపనిషత్తుల్లో ఎక్కడెక్కడ ఉంది అని విత్ కోడ్స్తో అంటారు, శ్లోకము విత్ మీనింగ్తో అలా యాడ్ చేయడానికి ఇంత టైం పట్టింది అనమాట. ఆ రీసెర్చ్ చేసుకుంటూ. అలాగే రాముల వారు లక్ష్మణులతో శ్వాస గురించి మాట్లాడతారు, అలాగే భాగవతంలో మాట్లాడతారు, అలాగే భగవద్గీతలో ఉంటుంది ప్రాణాపాన సమాయుక్తం.
అంటే మనకి ప్రాణవాయువు అపానవాయువు శరీరంలో బ్యాలెన్స్ అయితే మనకి ఆటోమేటిక్గా మనకి ఉన్న రోగాలన్నీ దానివల్లే వస్తున్నాయి. ఓకే, దీనివల్ల ఇది అనమాట. అయితే ఇదంతా కూడా దీంట్లో చేయడం జరిగింది. అయితే శ్వాస ఏంటి అంటే మనకు మామూలుగా మనుషులు మనం ఫర్ మినిట్ 15 శ్వాసలు తీసుకుంటాం. ఫర్ మినిట్ 15 బ్రీతింగ్లు తీసుకుంటాం. ఇది యావరేజ్ హ్యూమన్ బీయింగ్. నువ్వు ఎక్కువ పెరుగుతున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాగా నడిచావు, ఆయాసం వస్తుంది, శ్వాసలు ఎక్కువ తీసుకుంటావు, ప్రాణం ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే, నువ్వు ఎక్కువ ఇన్హెల్దీ అయ్యావు, బీపీ ఉన్నవాడికి 20 శ్వాసలు ఉంటాయి, అదే షుగర్ ఉన్నవాడికి ఇంకా పెరుగుతూ ఉంటాయి. అలా శ్వాస కౌంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. పెరిగే కొద్దీ ఆరోగ్యం శ్వాస పెరిగితే లంగ్స్ యాక్టివిటీ పెరుగుతుంది. లంగ్స్ యాక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా ఆరోగ్యం అంటే బ్లడ్ సర్క్యులేషన్ యాక్టివిటీ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ యాక్టివిటీ పెరిగితే హార్ట్ బీట్ అనేది ఆటోమేటిక్గా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇంబ్యాలెన్స్ అయితే ఇప్పుడు ఉంటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, బీపీ ఉన్న వాళ్ళకి లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్, హై బీపీ ఉన్న వాళ్ళు లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్, దీన్ని చంద్రభేది అంటారు. అంటే లెఫ్ట్ శ్వాస తీసుకొని లెఫ్ట్లోనే వదులుతూ ఒక 5 నిమిషాలు చేస్తే ఒక 20 పాయింట్స్ 25 పాయింట్స్ బ్యాలెన్స్ అవుతుంది. లేదు రోజుకి ఒక గంటన్నర అనులోమ విలోమ ప్రాణాయామం, లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్, ఓన్లీ ఒక 1.5 అవర్ రోజుకి చేసి ఎన్నో వ్యాధులు తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. అవును గురుగారు, మామూలుగా పొద్దున్నే లేసి ఒక మెడిటేషన్ చేయండి హెల్త్కి బాగుంటుంది అని చెప్తారు. అందులో ఈ శ్వాస అనేది చాలా ముఖ్యమైనది అంటున్నా. సింపుల్ ప్రాణాయామం, ఇంకా మెడిటేషన్ అనేది ఇంకా హయ్యర్ లెవెల్. ఇప్పుడు ఇది ప్రాణాయామం అనేది మనకి యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇట్లా వస్తుంది అనమాట. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇట్లా 8 స్టెప్పులు ఉంటాయి. అయితే మనకి ప్రాణ శ్వాస గురించి వచ్చేదంతా కూడా 4th స్టెప్పే. ఓకే, అయితే దీంట్లోని హయ్యర్కి ఎట్లా వెళ్ళాలి, సమాధి దాకా వెళ్ళాలి అనేది దీన్ని పట్టుకుంటేనే అవుతుంది అనమాట. అయితే ఈ స్వరయోగం గురించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు అనుకూలమైన పనులు ఎలా చేసుకోవచ్చు అనేది ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగా ఇట్లా మనకు అనుకూలంగా ఎట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు, వాళ్ళ స్వర బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్గా ఇద్దరు అండర్స్టాండింగ్కి వస్తారు. ఓకే గురుగారు, అంటే తెలియకుండా కూడా అది ప్రభావం పడుతుంది అంటారు మన లైఫ్. అంటే మనకి ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కడి నుంచో వచ్చాడు, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అతను ఏదో కోపంతో వచ్చాడు అనుకున్నాను, ఈమె ఆ కోపాన్ని గమనించి లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ కానీ ఇంట్లో ప్రాక్టీస్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, అతను కూల్ అవుతాడు. ఓకే గురుగారు, ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లోకి రాగానే ఒక సాంబ్రాన్ని అగరబత్తులు ఇంట్లో ఉన్నాయనుకోండి అనే ఒక డీప్ బ్రీతింగ్ తీస్తాం, తెలియకుండా మైండ్ రిలాక్స్ అవుతుంది. అవునా కదా? సో ఎప్పుడైతే ఇంట్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఆరాని మనం ఎప్పుడైతే మార్చేసామో ఆటోమేటిక్గా సిచ్యువేషన్ మారిపోతుంది. ఆ సిచ్యువేషన్ మారిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఎంత కోపంతో వచ్చిన వ్యక్తి కూడా న్యూట్రల్ అవుతాడు, మైండ్ అనేది కూల్ అయిపోతుంది, న్యూట్రల్ అవుతాడు. అదే మనకేంటంటే ఈ లెఫ్ట్ అంతా కూడా స్త్రీతత్వం, రైట్ అంతా పురుషతత్వం. ఈ రెండిట్లో మనకి ఏ తత్వం ఎక్కువ డామినేట్ చేస్తుంది? ఇప్పుడు ప్రతి 50-50 అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, లేడీస్లో జెంట్స్లో. అబ్బా ఆ అమ్మాయిని చూడరా మొగరాయుడులాగా ఉంది అంటారు, అంటే వాళ్ళలో డామినేటింగ్ పురుష స్వర, అంటే ఈ రైట్ స్వర ఎక్కువ ఉంది. ఓకే, అలాగే కొంతమంది ఒక అబ్బాయి మంచిగా ఎంత సాఫ్ట్గా ఉన్నాడు, అమ్మాయి లాగా ఉన్నాడు రా అంటారు, వాళ్ళలో డామినేటింగ్ లెఫ్ట్ స్వర అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలా ఫిమినైన్ ఎంటిటీ మెయిల్ ఎంటిటీ ఇద్దరికి ఉంటుంది, జెంట్స్కి ఒక 5% డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవన్నిటినీ బ్యాలెన్స్ చేయడం అనేది ఇడా పింగళ నాడుల్లో జరుగుతుంది. అదే ఆధ్యాత్మిక ఎదుగుదల అంతా సుషుమ్నాడిలో జరుగుతుంది. ఆ ఆధ్యాత్మిక ఎదుగుదల ఎట్లా జరగాలి అనేది సుషుమ్నాడిలో జరుగుతుంది. అయితే ఇవే కాదు, మనకి 72,000 నాడులు ఉన్నాయి. ఆ 72,000 నాడులే కాదు, 3,52,000 నాడులు ఉన్నాయి, 7,20,000 నాడులు ఉన్నాయి, 9 లక్షల. ఆ 9 లక్షల నాడుల వరకు ఎలా ఉందనే లెక్క చెప్పాము. అలాగే ఇప్పుడు వరకు తెలుగులో నాకు తెలుసు, తెలుగులో కాదు మన భారతదేశంలో నాడుల పేర్లు ఎవడు ఇవ్వాల, ఎక్కడ కూడా టాప్ 101 నాడులు ఎక్కడా పేర్లు ఇవ్వాల. అందరికీ ఇడా పింగళ సుషుమ్న దశ నాడులు అంతవరకే మాట్లాడతారు. దీంట్లో మనము టాప్ 100 నాడులు ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి,
దాంట్లో తలకి కనెక్ట్ అయిన నాడులేంటి, మెడకి కనెక్ట్ అయిన నాడులేంటి, అలాగే హృదయానికి కనెక్ట్ అయిన నాడులేంటి, అలాగే మన నడుం భాగానికి, వెన్నుపూసకి, కాళ్ళకి కనెక్ట్ అయిన ఇండివిజువల్గా నాడులు, అలాగే వచ్చేసి మన షట్చక్రాల మూలాధారానికి కనెక్ట్ అయిన నాడులు ఏంటి, స్వాధిష్టానానికి కనెక్ట్ అయిన ఇలా షట్చక్రాలకి ఏ నాడులు కనెక్ట్ అయి ఉంటాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా 4వ చాప్టర్లో ఓన్లీ నాడుల గురించి 60 పేజీలు ఇవ్వటం జరిగింది. ఓకే గురుగారు. అలాగే ఒక విద్యార్థులు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఎగ్జామ్స్లో రైట్ నాస్టల్ ఎక్కువ పనిచేస్తే అబ్బాయి పరీక్ష బాగా రాస్తాడు, బాగా గుర్తుకొస్తుంది. ఓకే, మామూలుగా ఏమవుతుంది, ముందర నుంచి టెన్షన్ పడి రైట్ నాస్టల్ ఎక్కువ పనిచేస్తుంది. ఎగ్జామ్ హాల్లో పోయేసరికి కూడా రైట్ ఉండదు, లెఫ్ట్లోకి వచ్చేస్తాడు. ప్రతి 90 నిమిషాలకి మారుతూ ఉంటుంది సహజంగా బ్రీత్. అప్పుడేంది, ముందర ఎక్కువ అయిపోయేసరికి ఆటోమేటిక్ టెన్షన్ పడి లోపలికి వెళ్ళేసరికి రైట్ ఉండదు, లెఫ్ట్కి మారుతుంది. అప్పుడు నేను ఏదో చదివాను, ఏదో గుర్తు రావటం లేదు, ఏదో ఈ పాయింట్ రావటం లేదు. అదే ముందర లెఫ్ట్ బాగా పెట్టుకొని ఒక గంట ముందర ఆటోమేటిక్ ఎగ్జామ్ హాల్లో పోయేసరికి రైట్ బ్రీతింగ్కి మార్చుకోగలిగితే, అది మార్చుకునే టెక్నిక్స్ ఉన్నాయి, మార్చుకోగలిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాడికి క్రియేటివ్ బ్రెయిన్ పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఈరోజు మాట్లాడుతుంటే భలే కలిసి వచ్చింది. ఇప్పుడు కొంతమంది మీ దగ్గరికి వస్తారు, అబ్బా ఈరోజు మాట్లాడదామంటే అసలు నోట్లో నుంచి బాగానే, అంటే దానికి ఎవరు కారణం, స్ఫురణా శక్తి అంటారు. స్ఫురణ రావాలి వాడికి మాట్లాడాలని. ఆ స్ఫురణా శక్తి పెరగాలి అంటే రైట్ నాస్టల్ ఉండాలి. అలాగే ఒక స్టూడెంట్ పరీక్ష రాసేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రైట్ నాస్టల్ ఉండాలి. ఒక మంచిగా ఒక సినిమా హాల్లో ఉండి ఎంజాయ్ చేయాలంటే లెఫ్ట్ నాస్టల్ ఉండాలి. ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా నవ్వాలి, స్మైల్ ఇవ్వాలి, ఇవన్నీ చేయాలంటే లెఫ్ట్ నాస్టల్. క్రియేటివ్గా ఉండాలి, అటెన్షన్గా ఉండాలి, రైట్ నాస్టల్. ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా బుక్ లో రాయడం దాంట్లో ఉంది. ఏ పని చేసేటప్పుడు, నువ్వు మోషన్కి వెళ్ళినప్పుడు ఏనాడు ఉండాలి, మంచినీళ్ళు తాగేటప్పుడు ఏనాడు ఉండాలి, అన్నం తినే ముందర ఏనాడు ఉండాలి, అలాగే ఉదయం నుంచి నిద్రపోయేటప్పుడు ఏనాడు ఉండాలి, పరీక్షలకు వెళ్ళినప్పుడు ఏనాడు ఉండాలి, ఒకరికి అప్పు ఇచ్చేటప్పుడు అప్పు రావాలంటే ఏనాడిలో పెట్టుకొని ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇస్తాం డబ్బులు, మళ్ళీ మనకు తిరిగి రావాలి కదా, నువ్వు ఏనాడిలో ఉంచుకొని ఇస్తే వస్తుంది. అలా కూడా ప్రభావం పడుతుంది అసలు. మొత్తం అంటే మొత్తం ఏంటంటే నీ శ్వాసను బట్టి నీ జీవన విధానం ఉంటుంది. నీ జీవన విధానాన్ని బట్టే కదా నీ ప్రవర్తన ఉండేది. నీ ప్రవర్తన బట్టి ఎదురు వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఆవేశంగా ఉన్నావు, నీ బ్రెత్ ఏమవుతుంది, స్పీడ్ అవుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, నీ బ్రెత్ కౌంట్ తగ్గుతుంది. అప్పుడు ఆలోచించి కూడా మాట్లాడతాం మనం, ఆలోచించి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బ్రెత్ని కంట్రోల్ చేయటం, బ్యాలెన్స్ చేయటం నీకు వస్తుందో, ఆటోమేటిక్గా బ్రెత్ని కనెక్ట్ అయితే చెలే అంటే మనకు చెలే వాయువు బట్టే చెలో మన, అంటే మన మనస్సు కూడా మన వాయు సంచారాన్ని బట్టి మన మనసు సంచారం ఉంటుంది. ఎప్పుడైతే వాయువు బ్యాలెన్స్ అయిందో మనసు బ్యాలెన్స్ అవుతుంది. మనసు బ్యాలెన్స్ అయితే ఎవ్రీథింగ్ ఇది బ్యాలెన్స్. కరెక్టే గురుగారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైనా సుగంధ ద్రవ్యాలకు సంబంధించి ఏదైనా స్మెల్ వస్తుంటే మనకు ఆటోమేటిక్గా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది గురుగారు. అవును, ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ పుస్తకం అనేది ఏంటంటే, మనం స్పిరిచువాలిటీ అంటే వైభోగం కాదు వైరాగ్యం అనే స్థితిలో బతికేస్తుంటే, స్పిరిచువల్లో వైభోగంగా ఎలా బతకాలి అని నేర్పే పుస్తకం. ఓకే, ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద పీఠాలు నిర్మించి పెద్ద పెద్ద రికగ్నిషన్స్, వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఎలా ఉంటున్నాయి, వాళ్ళు ఈ విధంగా పాటించడం, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, కానీ వాళ్ళు తిరగని దేశాలు ఉండవు, వాళ్ళు చూడని లగ్జరీ ఉండదు, కానీ వాళ్ళ చుట్టూ వైభోగం ఉండాలి, వాళ్ళల్లో వైరాగ్యం ఉండాలి. ఇది నిజమైన ఆధ్యాత్మికత. మనకి ఇప్పుడు ఇది లేకపోతే నేను ఉండలేను అనే స్థితి ఉండకూడదు. ఓకే, అది అంటే వ్యామోహం అన్నమాట. నాకు ఈ టయానికి కాఫీ తాగకపోతే నేను గేమ్ లేదండి, నేను సాయంకాలం 4 అయిపోయింది కాఫీ నేను హ్యావ్ టు తాగాలి అంటారు కదా కొంతమంది. ఎట్లా 4 అయింది, 4:30 అయింది ఇంకా కాఫీ తాగలేదు అంటారు. ఇలా అనేది ఏంటంటే దాని మీద వ్యామోహం ఉంది. కానీ కాఫీ వస్తే తాగు, కానీ మంచి క్వాలిటీ కాఫీ తాగు. సో క్వాలిటీ కాఫీ కావాలంటే ఎలా, ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఉంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, మంచి భోజనం తినాలి, ఎలా తింటాం, ఎంత రుచికరమైన భోజనం ఉంది, ఇంట్లో వండే వాళ్ళని మనం హాల్లో కూర్చొని
కంట్రోల్ చేయొచ్చు శ్వాసతో. అంతే అనమాట. గురుగారు. అనమాట ఇది ఎట్లా అంటే నాకు రుచికరమైన భోజనం కావాలి, హ్యాపీగా. మనకి ఏం కావాలి? రుచి. రుచి లెఫ్ట్ నాస్టల్ సంబంధించింది. ఓకే. దాన్ని నేను ఇక్కడ కూర్చొని లెఫ్ట్ నాస్టల్ మంది అక్కడ కావాలని మంచి మసాలాలు మంచిగా మంచిగా అన్నీ కరెక్ట్గా ఇంట్లో వేసి హ్యాపీగా మంచికరమైన భోజనం వస్తుంది. లేదు నేను ఏదో కోపంతో ఆవేశంతో పనిచేశాను, రైట్ నాస్టల్లో ఎక్కువ ఉంది, ఆడింట్లో ఏంది వాళ్ళు కూడా కోపంతో అత్త ఉప్పు అత్త కాపురం వేస్తారు, అయిపోయి అంటే ఒకరిపై కూడా ప్రభావం పడుతుందా గురుగారు? ఆటోమేటిక్గా నువ్వు ఎన్విరాన్మెంట్ ప్రకృతి మొత్తం నీ బ్రెత్ ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రకృతిలోకి. ఈ ప్రకృతిలో నీ శ్వాసను వదిలేటప్పుడు ఇదే అనమాట. సింపుల్గా మనకి ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న భగవంతుడి యొక్క నిశ్వాసే నీ ఉచ్ఛ్వాస. ఓకే. అర్థమైందా? నీ నీ నిశ్వాస ఆయనకి ఉచ్ఛ్వాస. సో అట్లా అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? నువ్వు వదిలే గాలి ఎంత పవిత్రంగా వదులుతావు అనే దాని మీద ఆధారపడి ఎదుటి వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఎంత రియాక్టివ్గా ఎంత కోఆపరేటివ్గా మనం ఉంటే అంత ఇదిగా ఉంటుంది. ఆ కోఆపరేషన్గా నువ్వు మాటలతో చెప్పకుండా నీ బ్రెత్తో బ్యాలెన్స్ నీ ఇంట్లో వాళ్ళని చేయొచ్చు. ఓ పిల్లవాడు మాట వింటంలా, వాడు ఎప్పుడు ఆడుకోవాలి. వాడికి లెఫ్ట్ నాస్టల్ ఎక్కువ పనిచేస్తుంది, ఆడుకోవాలంటున్నాడు. వాడికి రైట్ నాస్టల్లో ఎక్కువ నువ్వు యూజ్ చేసావనుకోండి, ఆటోమేటిక్ చదువుకోవాలి అంటాడు. ఇందాక చెప్పాను కదా, ఎంటర్టైన్మెంట్ లెఫ్ట్ నాస్టల్. లెఫ్ట్ నాస్టల్ ఎక్కువ పని చేస్తుంది అనుకోండి, వాడికి ఇమ్యూనిటీ పవర్ తగ్గి జలుబులు ఎక్కువగా వస్తాయి. ఓకే. రైట్ నాస్టల్ వైపు తిప్పామనుకోండి ఆటోమేటిక్గా అయిపోతుంది. రైట్ నాస్టల్ ఎట్లా? నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఆటోమేటిక్గా ఎదుటి వాడికి మార్చవచ్చు. ఆ మార్చే విధానం ఏదైతే ఉందో అది కానీ నువ్వు చేయగలిగితే పిల్లవాడు మాట వింటాడు, ఇంట్లో భర్త మాట వింటారు, భార్య మాట వింటుంది, కోఆపరేషన్ పెరుగుతుంది. కోఆపరేషన్ పెరిగినప్పుడు అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. అండర్స్టాండింగ్ లెవెల్ పెరిగినప్పుడు హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది. నువ్వు వెళ్ళాలి, మంచిగా వ్యాపారం చేసుకోవాలి, మంచిగా ఉండాలి ఎట్లా అనేసి ఇవన్నీ కూడా నీకు మొత్తము జీవితం అనేది అర్థమవుతుంది అనమాట. సో శ్వాస వల్ల జీవితం యొక్క విధి విధానాలు కూడా మార్చుకోగలమంటారు. అంతే. ప్రతి ఒక్క సందర్భంలో నీతో ఉండే శ్వాస, నిద్రపోయేటప్పుడు, లేచినప్పుడు, స్నానం చేసేటప్పుడు అన్నమాట. ఆ శ్వాసని బ్యాలెన్స్ చేయగలిగితే అదే దాంతోనే ఉండేది. మీకు ఒక విషయం చెప్తాను. మీకు రుద్రమదేవి ఉన్నారు కదా, రుద్రమదేవి అంటే ఈ బుక్లో అది మెన్షన్ ఎవరికి రుద్రమదేవి లాంటి మహా రాణులు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆమె 80 ఏళ్ళ వయసులో కూడా యుద్ధం చేసింది అంటే ఫిజికల్గా ఎంత ఫిట్ ఉంటే ఆమె చేస్తుంది. ఆమెకి శ్వాస సంచారాన్ని బట్టి ఏ శత్రువు ఎటు నుంచి వస్తున్నాడో కనిపెట్టేటటువంటి విద్య తెలుసు. ఓకేనా? సో అంత టెక్నాలజీ ఆ రోజుల్లో ఉంది. ఈ రోజుల్లో అమ్మాయిలకి ఎక్కడ ఉంది? కరెక్టే గురుగారు. అంతే టెక్నాలజీ ఉంటే, అంతే టెక్నాలజీ నేర్చుకుంటే ఎవడు ఎటుపక్క నుంచి అటాక్ చేస్తున్నాడో తెలుసుకున్నప్పుడు దాని విజ్ఞానం ఎంత హై లెవెల్లో వెళ్ళిపోతుంది. రైట్ గురుగారు, కరెక్ట్. దీన్నే అన్నమాట. ఇట్లాంటి ఎన్నో ఆధునికమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలు ఉన్నాయి. దాంట్లో ఇది శ్వాస అనేది చాలా ప్రధాన, అంటే చాలా డీప్ సబ్జెక్టు. ఇది ఒక 10 నిమిషాల్లో మనం చెప్పేది కాదు. ఈ పుస్తకం అనేది ఎవరికైనా తీసుకొని హ్యాపీగా మీకు ఈ జూలై 24 నుంచి అందరికీ అవైలబుల్లోకి వస్తుంది. హ్యాపీగా తీసుకునేసి హ్యాపీగా చూసుకుంటే చాలా మనకి అద్భుతంగా ఉంటుంది. ఓవరాల్గా ఎన్ని పేజీల పుస్తకం గురుగారు ఇది? 400 పేజీల పైన ఉంటుందమ్మా. 400 పేజీలు, 7 చాప్టర్లు, 7 చాప్టర్లు, 400 పేజీలు. దీని ధర గురుగారు? 600 ఉంటుంది. 600. గురుగారు ఇది మామూలుగా మనకి ఏమైనా అమెజాన్ అలా వాటిలో దొరుకుతాయా? అమెజాన్ వెబ్సైట్లో పెడుతున్నాం. మన వెబ్సైట్ ఉంది, మనకి నిర్వీ మీడియా అనేసి వెబ్సైట్ ఉంది, nirvimedia.com అనేసి, SSG ఆస్ట్రాలజీ అనేసి వాటిల్లో రెండిట్లో ఉంటుంది. లేదు అంటే మనకి నిరవి టీవీ అనేది నా ఓన్ ఛానల్ ఉంది, శ్రీ నిరవి టీవీ అనేది. దానికి హ్యాపీగా కాంటాక్ట్ చేస్తే అంటే డీటెయిల్స్ గూగుల్ సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి. హ్యాపీగా నాకు కాల్ చేసినా వస్తాయి. లేదు మారెళ్ళ రవిశాస్త్రి అని గూగుల్లో కొట్టేస్తే నా నెంబర్ వచ్చేస్తుంది. హ్యాపీగా దానికి సెర్చ్ చేసి హ్యాపీగా తీసుకోవచ్చు. మొత్తం ఎన్ని కాపీస్ అవైలబుల్ ఉన్నాయి గురుగారు? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక 3000 కాపీస్ వేయిస్తున్నాం. తర్వాత దాన్ని ఇదిని బట్టి చేస్తున్నాం. ఓకే గురుగారు, శ్వాస అనే పుస్తకం గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.